ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారు, వారి మధ్య నేను ఉంటానని చెప్పి. నా వాయిస్ క్లియర్గా వస్తుంది కదా సిస్టర్? ఓకే. అయితే ఎక్కువ మంది లేరు కదా అని మనం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు. మనం ఇద్దరు ముగ్గురం అయినా అంతేనండి. నేను తక్కువగానే సమయం తీసుకుంటాను, 20-25 నిమిషాలకి ఖచ్చితంగా ముగించేస్తాను. కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభుని మనకి కోసం పంపించారు కదా. నేను ఈరోజు ఒక క్రిస్మస్ స్త్రీలు, ఫస్ట్ క్రిస్మస్ జరుపుకున్నటువంటి స్త్రీల గురించి మాట్లాడాలని దేవుని చేత ప్రేరేపించబడి మరి ప్రిపేర్ అయ్యి ఉన్నాను. సో కాలం పరిపూర్ణమైనప్పుడు లేఖనాలు నెరవేర్పుగా, నిబంధనలు అంతిమ గమ్యంగా, తన దైవత్వానికి మానవత్వాన్ని, వాక్యానికి శరీరాన్ని, సార్వభౌమాధికారానికి మరి దాసుని స్వరూపాన్ని ధరించుకొని దైవ మానవుడిగా శరీరధారిగా యేసుప్రభు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు కదండి. దీన్ని ఈ సీజన్ ఏమంటున్నారంటే అడ్వెంట్ సీజన్ అని అంటున్నారు. క్రిస్మస్ సీజన్ అని కొంతమంది అంటారు, దీన్ని అడ్వెంట్ సీజన్ అని కూడా అంటారు. క్రిస్మస్ సెలబ్రేషన్లో ఫస్ట్ చేసుకున్నది ముందు స్త్రీలేనండి. నాకు స్త్రీల గురించి చెప్పాలంటే భలే ఆసక్తి అనమాట. ఎంతమంది గురించి దేవుని వాక్యంలో మాట్లాడినప్పటికీ మరలా స్త్రీల గురించి మాట్లాడే వారికి నా హృదయం ఆనందంతో గంతులేస్తుంది అనమాట. ఆ స్త్రీలు ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నారో ఆ విషయాలు ఈరోజు చెప్పండి చెప్పండి సిస్టర్. నా వాయిస్ రావట్లేదా? మీ వాయిస్ రావట్లేదా? ఓకే ఓకే చెప్పండి సిస్టర్. సరే, ఒక 30 సెకండ్స్ మధ్యలో ఇట్లా అవుతుందండి ఈ మధ్య. ఒకవేళ రాకపోతే కనుక మీరు చెప్పండి సిస్టర్, చెప్పండి. ఏదో చెప్తానన్నారు కదా. ఓకే ఓకే ఓకేనండి. సరే, ఈరోజు ఒక చక్కని వర్తమానం నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. 3 స్త్రీలను మీకు పరిచయం చేస్తున్నానండి. ఒక స్త్రీ గర్భం అయితే కనని గర్భము, ఒక స్త్రీ కన్యక గర్భము, ఇంకొక స్త్రీ మరి గొడ్రాలైన గర్భం. ఈ 3 గర్భాలని నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. గెస్ట్ చేయగలరా? 3 గర్భాలు. 2 కరెక్టే చెప్పారండి, 3వది కొంచెం నేనే చెప్తాను. ఎలిజబెత్ అండి. ఒకటేమో కనని గర్భము అంటే అన్నానండి, కరెక్ట్ చెప్పారు. తర్వాత కన్యక గర్భం అంటేనేమో మరియ గర్భము, కరెక్ట్గా చెప్పారు. మరి ఇంకొక గర్భాన్ని నేనేమి ఎన్నుకున్నానంటే జకరియా ఎలిజబెత్లు ఉన్నారు కదా, వాళ్ళు ఫస్ట్ క్రిస్మస్ చేసుకున్నారు కదండి. ఫస్ట్ అసలు యేసుప్రభు పుట్టకముందే వాళ్ళు క్రిస్మస్ చేసుకున్నారు. ఒక వచనం చదువుకుందాం రండి, ఎవరైనా తీసినట్లయితే సహాయం చేయండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనం. ఇక్కడే క్రిస్మస్ మొదలవుతుంది. ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనం చేసుకుందాము మన గ్రూప్లో. అలాగే ఇంకా మనం ఏం చేద్దామంటే, నేను ఒక టైటిల్ పెట్టాలనుకుంటున్నాను, అది మీకు నచ్చుతుందో లేదో కానీ, క్రిస్మస్ స్త్రీలు క్రిస్మస్ కన్నీరు. ఆ యొక్క సెలబ్రేషన్లో కన్నీరు కూడా ఉందండి. నిజంగా మనం లోతుగా వెళ్ళి లేదండి 39 1:39. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనములు చేసెను. ఎలిజబెత్తు మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతు వేసెను. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండి కొన్నదై బిగ్గరగా ఇట్లా. నేను ఫస్ట్ ఏం జరిగిందంటే మనకు అంతా తెలిసిన స్టోరీనే చెప్తున్నాను, అందుకే అంత ముందు మొత్తం చెప్పకుండా నేను నాకు కావాల్సింది మాత్రమే తీసుకున్నాను. ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసిందంట. ఈమెకి ఎన్ని నెల? 6వ నెల. ఎవరికి? 6వ నెల. ఈమెకి దేవుడు అప్పుడే వచ్చి చెప్తాడు కదా, ఇంక ఏమి చేయాలో తట్టుకోలేక ఆమె 37వ వచనంలో ఒక మాట అంటుంది, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిర్ధకం కాలేదని ఆమెతో చెప్పాను. దూత చెప్పింది అనమాట. చెప్పాను.
అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంది కదా. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. వెళ్ళంగానే వెంటనే పరిగెట్టుకుంటా ఎలిజబెత్ దగ్గరికి మరియా వస్తుందన్నమాట. మనకి ఈ స్టోరీ అంతా మనం పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్నాము. కానీ కొన్ని మర్మాలు, దీనిలోనే ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయండి. మరి ఎలిజబెత్ దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో, ఇద్దరు గర్భంలో శిశువులు కూడా గంతులు వేసి, అంటే ఫస్ట్ క్రిస్మస్ చేసుకున్నారేమో అనిపిస్తుంది అనమాట. ముందు వీళ్ళిద్దరు క్రిస్మస్ చేసుకున్నారు, ప్రభువు పుడుతున్నాడనే వార్త తెలియగానే. తర్వాత వీళ్ళ గర్భంలో శిశువులు కూడా క్రిస్మస్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. తర్వాత ఎలిజబెత్ ఏమంటుందంటే, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించును. ఎలా గ్రహించిందండి? అప్పుడే జస్ట్ వచ్చి దూత ఇట్లా మాట్లాడంగానే, మనకి ఇప్పుడు ఉన్నట్టు వాట్సాప్లో ఏమైనా ఉన్నాయా? అసలు అక్కడ మాట్లాడటం ఏంటి, ఈమె గ్రహింపు రావటం ఏంటి? అటు వండర్ఫుల్. అసలు మన దేవుడు చేసే కార్యాలు చూడండి, లోతుగా మనం వెళ్ళినట్లయితే ఎంత అనుభవంలోకి మనల్ని, జాయ్ఫుల్ అనుభవంలోకి మనల్ని నడిపిస్తుందంటే దేవుని వాక్యము. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించును, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను అని అంటుంది. చూసారా ఎంత గంతులు వేసినటువంటి క్రిస్మస్ని చేసుకున్నారు. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అక్కడేమో ఎలిజబెత్ క్రిస్మస్ చేసుకుని ఎంతో సంతోషంతో ఈ మాటలు చెప్పింది. మరియ కూడా క్రిస్మస్ చేసుకుని ఏమంటుంది, నా ప్రాణం ప్రభువుని ఘనపరుస్తుంది. నా ప్రాణం మొన్నటి వరకునేమో, అంటే దూత వచ్చినప్పుడేమో నాకు భయం వేస్తుంది, నేను పురుషుని ఎరిగిన దాన్ని కదా, నాకు ఇది అలాగా జరుగుతుంది, ఎన్నో క్వశ్చన్స్ తన మైండ్లోకి వచ్చుంటాయి. సహజంగా ఎవరికైనా వస్తాయి కదండి. అలాగా చిన్న అమ్మాయి మనకులాగే ఉన్న పెద్ద అమ్మాయి కాదు కదా అప్పట్లో. సో ఆమెకి వచనం తెలియంగానే భయం వేసింది. ఇప్పుడేమంటుంది, నా ప్రాణం ప్రభువుని ఘనపరుస్తుంది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించినని మరియ చెప్తుంది కదండి. ఎంత సెలబ్రేషన్ ఇక్కడ మనం చూస్తున్నామంటే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలందరూ, ఆయన నామము పరిశుద్ధము. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి అండి, ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆమెను ధన్యురాలు అని అంటున్నారు. ఆమె చెప్పిన ప్రతి మాటను మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 56వ వచనము, 1వ అధ్యాయము లూకాసు వార్త 56వ అధ్యాయం వచనం చదవండి. ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. చాలు. ఎన్ని రోజులు ఉందండి? 3 నెలలు. 3 నెలలు ఉండి అసలు పుట్టబోయే బిడ్డ గురించి ఏమి డిస్కస్ చేసుకున్నారో. ఈమె గర్భంలోనేమో, ఒక ఆమె గర్భంలోనేమో, అంటే ఎలిజబెత్ ఆమె గర్భంలోనేమో యెషయా గ్రంథము 40 అధ్యాయాల ముందే ప్రవక్త దారి సరళము చేయుటకు మరి యేసు ప్రభు కోసము ముందుగా ప్రవచించినటువంటి ప్రవక్తగా వస్తాడనమాట. నేను ఆయన చెప్పులు వారు కూడా విప్పుటకు అర్హుణ్ణి కాదు అని అంటున్నారు కదా. మనకి యోహాను గురించి చెప్పాలంటే ఇంకా అనేకమైన విషయాలు ఉంటాయి. యోహాను గురించి ఇంకొక మాట, మలాకీ గ్రంథము లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనంలో ఒక ప్రాఫెసీ ఉంటుందండి. ఆ యొక్క ప్రాఫెసీ చదువుకుని మనం ముందుకు వెళదాము. మలాకీ ఆఖరి అధ్యాయము ఆఖరి వచనం, నేను వచ్చి దేశమును శపింపకుండినట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇది యోహాను గురించి చెప్పబడినటువంటి ప్రవచనం అనమాట. బాప్తీసమిచ్చు యోహాను గురించి చెప్పబడినటువంటి సాక్ష్యము. ఏమంటున్నాడు, నేను వచ్చి దేశమును శపింపకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. అందుకే కదా మార్గం సరళము చేయుటకు ఒక 6 నెలలు ముందుగా ఆయన వచ్చినట్లుగా, యోహాను వచ్చినట్లుగా మనము చూస్తున్నామండి. మనము ఈ వాక్యంలోకి వెళదాము. మరి ఇక్కడ ఎంత చక్కగా దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఒక ఆమె ఎంత చక్కగా సెలబ్రేట్ చేసుకుంటుందో చూడండి.
ఒక ఆమె కన్నని గర్భము, ఇంకొక ఆమె దే గొడ్రాలైన గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు, ఇంకొక ఆమెనేమో అసలు కన్నని గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు. ముగ్గురు ఎదురు చూశారండి. మరియా లాంటి పిల్లలైతే ఆ సమయంలో నా గర్భాన పుడతాడేమో యేసుప్రభు అని ఎంతగానో ఎదురు చూశారు. కాలం సంపూర్ణం అయ్యే వరకు మరి మన ఎలిజబెత్ కూడాని ఇన్ని సంవత్సరాలు కూడాని ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడు మెస్సయ్య పుడతాయి. ఎందుకంటే వీళ్ళు యాజకులు కదా, మెస్సయ్య వస్తాడని వీళ్ళకి తెలుసు. యాజక ధర్మంలో అసలు మనకి ఎలిజబెత్ ఇంట్రడక్షన్ చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎలిజబెత్ ఇంట్రడక్షన్ ఒక్కసారి చూద్దాం రండి. లూకాసు వార్త 1:6 వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున, చూడండి ఈ ఇంట్రడక్షన్ ఎలా వస్తుందో. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైపోయారు. అలాంటి వృద్ధాప్యంలో ఇంకా వీళ్ళకి పిల్లలు పుడతారన్న ఆశలు కూడానే లేవు. అలాంటి సమయంలో మరి మరియని ఎంకరేజ్మెంట్ చేయటం కోసము, మరియకు ఓదార్పు ఇవ్వటం కోసము, నా దగ్గర కూడా అద్భుతం జరిగింది, నీ దగ్గరికి వచ్చిన దేవదూతే నా దగ్గరికి కూడా వచ్చింది అని ఏం కబుర్లు చెప్పుకున్నారో వీరు. ఎంత చక్కగా చూడండి, యేసు ప్రభు కొరకు వీరందరూ నిరీక్షిస్తూ ఈ ఎలిజబెత్ అయితే ఇన్ని సంవత్సరాలు నిరీక్షించింది. అక్కడ అన్న అయితే పెనుయేలు కుమార్తె అయిన అన్న, ఆమె గురించి కూడా ఒక మాట చదువుకుని ముగ్గురు గురించి క్లుప్తంగా మనము ధ్యానం చేసుకుందాము. 2వ అధ్యాయము లూకాసు వార్త 36 చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తని ఉండెను. ఈమె పేరు ఏమి ఇంట్రడక్షన్ ఇస్తున్నారంటే ఆషేరు గోత్రికురాలు. ఆషేరులో ఆహారం అంట సమృద్ధిగా ఉంటుందంట. మనం ఎక్కడ చదువుతామంటే ఈ మాటలో ఆదికాండం లాస్ట్లో మరి వీళ్ళు 12 మంది పిల్లల్ని ఆశీర్వదించినప్పుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాద వచనాల్లో మనం అక్కడ చదువుతాం అనమాట. అయితే ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తెయునైనా, పనుయేలు కుమార్తె అంటే పెనుయేలు అనేది మనకు వారియర్ నైట్ అంతా ప్రార్థన చేశాడు యాకోబు, మనకు గుర్తుకొస్తాయి కదండి. పెనుగులాడి స్థలం అనమాట పెనుయేలు అంటే. ఇక్కడ పనుయేలు కుమార్తె అయిన అన్న, పనుయేలు అని మీనింగ్కి ఏంటంటే మరి పోరాడిన, ప్రార్థనలో పోరాడిన అని అర్థం వస్తుంది అనమాట. కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తి, అన్న అంటే కృప అనే వస్తుంది. ఇదేమో గ్రీకు పదం అనమాట, అన్న అంటారు. అది హెబ్రూలోనైతే హన్నా అంటారు అనమాట. రెండు ఒకటే, కానీ కొంచెం ఆ భాషలో అలా అంటారు, ఈ భాషలో ఇలా అంటారు అనమాట. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి 84 సంవత్సరాలు విధురాలైండి దేవాలయం విడువక ఉపవాసములతో రేయింబవుళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఏమని మాట్లాడుతుందంట? మెస్సయ్య వస్తాడు, మనల్ని విడిపిస్తారు, మెస్సయ్య వస్తారు. ఆయనను గురించి ఆమె యెరూషలేములో దేవాలయంలో ఇన్ని సంవత్సరాలు ఆయన గురించి కనిపెడుతూ ఉందో. ఈ ముగ్గురు కలిసిన శుభవేళ, వారి ముగ్గురిని గురించి మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. ఎలిజబెత్ అనంటే దేవుని వాగ్దానము అని అర్థం. ఎలిజబెత్ అంటే దేవుని వాగ్దానము అని అర్థం. జకరియా అంటే యెహోవా జ్ఞాపకం చేసుకొనెను. యెహోవా రిమెంబర్ అంటే యెహోవా జ్ఞాపకం చేసుకొనెను అని. దేవుని వాగ్దానాలు యెహోవా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? వీళ్ళిద్దరు పేర్లు కలిస్తే కృప. యోహాను అని అంటే కృప అని అర్థం అనమాట. దేవుని వాగ్దానాలను యెహోవా జ్ఞాపకం చేసుకొని మరి కాలము సంపూర్ణమైనప్పుడు ఎప్పుడు పంపించాలో యోహాన్ని అప్పుడు పంపించారనమాట. మరి వృద్ధుల అయిపోయినప్పటికీ దేవుడు కలుగు చేసుకుంటే చేయలేనిది ఏమీ ఉండదు కదండి. ఒక ఆమెమో యూదాగోత్రము. ఎవరు? యూదాగోత్రము మరియ. రెండో ఆమె ఎలిజబెత్ ఏమో లేవి గోత్రం, యాజక ధర్మాన్ని చేస్తారు కదండి, లేవి గోత్రం అనమాట. మూడో ఆమె ఆషేరు గోత్రికురాలు అని అక్కడ రాయబడి ఉంది కదా. ముగ్గురు కూడా 3 గోత్రాల నుంచి వచ్చారు.
మనము ఎవరమైనప్పటికీ, ఎంత దూరంలో ఉన్నప్పటికీ, ఎలాంటి రూపురేఖలు ఉన్నప్పటికీ, మన బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ దేవుడు మనందరినీ ఒకే స్థలంలో నిలవబెట్టి కూర్చోబెట్టి దేవుని వాక్యం వినడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుందాం. ఆ రోజు వాళ్ళు క్రిస్మస్ స్త్రీలు మొదటి క్రిస్మస్ చేసుకున్న విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడైతే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎన్నో క్రిస్మస్లు చూసామండి. ఎన్నో క్రిస్మస్లు మన మీద వెళ్ళిపోయినాయి. ఇప్పటివరకు మనం అందరము 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. మనం క్రిస్మస్లు చూస్తూనే ఉన్నాం పుట్టిన దగ్గర నుంచి. కానీ నిజమైనటువంటి క్రిస్మస్ మనం అనుభవించామా? మరి ఆ క్రిస్మస్ నేను ఇందాక అన్నాను కదా, క్రిస్మస్ స్త్రీలు క్రిస్మస్ కన్నీరు అని అన్నాను కదా. మరియాకి ఎంత కన్నీరండి. ఒకవేళ ఈమె మరి మ్యారేజ్ కాకుండా గర్భం ధరించిందంటే వాళ్ళు ఏం చేస్తారండి, రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎంత ఖడ్గం దూసుకుపోయే మాటలు అప్పుడు ఆమె వినవలసి వస్తుంది. ఎంత బాధను అనుభవించుంటుంది, ఎంత కన్నీరు కార్చుంటుంది కదండి. మరి అంత ఈ విషయాలన్నీ మనం చెప్పినట్లయితే గంటలు చెప్పినా మనకు చాలవన్నమాట. మరి ఆమె జీవితంలో కన్నీరు లేదా? తప్పకుండా ఉంది. మన జీవితాల్లో కూడా కన్నీరు అనేక సార్లు వస్తుంది. మరి నీ కన్నీరును నాట్యంగా మారుస్తానన్నారు ప్రభు. ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ, ఎలాంటి నిందలు వచ్చినప్పటికీ, ఎలాంటి అవమానాలు వచ్చినప్పటికీ ధైర్యంగా నిలబడింది మరియా. మరి ఈమె గొడ్రాలు అనేటువంటి నిందతోటి ఎన్ని సంవత్సరాలు కన్నీళ్లు దారదారాలుగా కార్చిందో కదా ఎలిజబెత్. ఆ గొడ్రాలు అనేటువంటి నింద పోవడానికి ఎంత ప్రయత్నాలు చేస్తుంటుందో కదా. ఆమె జీవితంలో కూడా ఎంత కన్నీరు ఉందో గమనించాలని నేను మనవి చేస్తున్నాను. మరి ఈమె ఆషేరు గోత్రికురాలు, విధవరాలు. ఈమె జీవితంలో కూడా ఎంత కన్నీరుందో మనము ఆలోచన చేయొచ్చు. ఈ ముగ్గురు కూడా కలిసిన శుభవేళ కన్యక మరి గర్భం ధరించింది. వీళ్ళకి ఎంత కన్నీరంటే ఒకసారి వాళ్ళ యొక్క పరిస్థితిని చూస్తుంటే ఎంత బాధేస్తుందంటే నిజంగా కన్నీరు మనకి కలకాలం ఉండదండి. అందుకే ఏడ్పు రాత్రి వచ్చి ఉదయానికి సంతోషం కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ కన్నీరు జీవ కవల్లో ఉంటాయని కూడా దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఇంకొక మాట మరి మనం ఎక్కడంటే కీర్తన గ్రంథం 30 అధ్యాయంలో ఒక చక్కని మాట చూస్తాము. ఆయన కన్నీరు నిమిషం మాత్రమే, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందంట. ఆయన జాలి ఆయుష్ కాలం అంతా నిలుస్తుందంట. మనకి కన్నీరు ఎప్పుడు వస్తుందండి? కన్నీరు కానీ, బాధ కానీ, వేదన కానీ ఎప్పుడు వస్తుంది? హృదయంలో. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. ఎంత గొప్ప నిరీక్షణ అండి మనకి. ఎంత గొప్ప నిరీక్షణ కలిగిన వారంగా మనము ఉన్నామండి. మరి అలాంటి ముగ్గురు స్త్రీలని ధ్యానించడానికి దేవుడు మనకి ఈరోజు కృప చూపించాడు అనమాట. ఎలాంటి చక్కని నమ్మకమైనటువంటి వారిని మనం ఇక్కడ చూస్తున్నామండి. నమ్మకమైనటువంటి స్త్రీలను మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ ముగ్గురిని ధ్యానిస్తున్నప్పుడు నా హృదయం ఆనందంతో కేకలు వేసిందంటే మీరు నమ్మాలన్నమాట. హృదయం ఆనందంతో కేకలు వేసింది. అందుకే ఒక భక్తుడు శిఖామణి గారు అనుకుంటా ఒక పాట రాస్తారు. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. ఒక చరణం పాడతారా సిస్టర్ మీరు? తెలీదా? हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुधा, सिल्वधरा पापहरा शांतिकरा. हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुधा. కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించే దారలుగా. నాకు కూడా కరెక్ట్గా రాదు కానండి, ఎంతో దాంట్లో జన్మ ఉంటుంది, దాంట్లో మరణం కూడా ఉంటుందన్నమాట. అద్భుతమైనటువంటి ఆ గీతాన్ని రాసినటువంటి ఆ యొక్క బ్రదర్ గారికి నాకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బాలుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి మరి ఒక మాట చదువుకున్నారండి. 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. లూకా సువార్త 2:7.
తన తొలుచులు కుమార్ని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. పశువుల తొట్టెలో ఆయనని పొత్తుగుట్టెలతో చుట్టి పరుండబెట్టారు. జననమేమో పొత్తుగుడ్డలు, మరణమేమో ఆయనకి సన్నని నార వస్త్రాలు ధరించి ఆయన బట్టలో చుట్టి సమాధిలో పెట్టాను అని కూడా మనం చూస్తామండి. ఎలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. మరి పొత్తుగుడ్డలులోనే మరి లాస్ట్ కూడా ఆయన ఒక చక్కని తెల్ల వస్త్రంలో చుట్టి మరి దేవుని ఆ యొక్క మరణాన్ని గెలిచినటువంటి ఆ యేసయ్యని ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టినట్లుగా కూడా మనం చూస్తున్నామండి. జన్మ సందేశంలోనే దాగి ఉన్న మరణ సందేశం, జన్మ సందేశంలోనే దాగి ఉన్న మరణ సందేశము. మరణించడానికే జన్మించారు ఈయన, మరణించడానికే జన్మించారు. పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి ఈయన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ లాస్ట్ వరకు మన కోసము ఆయన రక్తమంతా కార్చి లాస్ట్కి రక్షణ కార్యాన్ని జరిగించి ఆ యొక్క తెల్లని వస్త్రంలో నారబట్టల్లో చుట్టి ఆ యొక్క సమాధిలో పెట్టినట్లుగా మనము చూస్తామండి. మరియా అంటే కృప అని అర్థం. కృప పొందిన ఆమె కృప పొందిన ఆమె జీవితం చేదు అయినప్పటికీ మీనింగ్ ఆమె కృప పొందిన ఆమెగా చూస్తున్నాము. ఎలిజబెత్ కృపను గర్భాన్ని ధరించింది. యోహాన్ అంటే కృప అని చెప్పాను కదండి. ఆమె కృపను గర్భంగా ధరించింది. ఈమె అయితే పెనుయేలు గోత్రికురాలైనటువంటి ఆమె కూడా కృప అని మనము చదువుకుంటున్నాం. అన్న అంటే కృప. ఈ మూడు కృపలు, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప దేవుడు మనకి అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఈ ముగ్గురు జీవితాలు కన్నీరు మనం చూసాం కదండి. ఇంకా కొంతమంది స్త్రీలు అక్కడ కన్నీరు కార్చినట్లుగా, ఇంకా కొంతమంది స్త్రీలు సిస్టర్ మీట్లో పెట్టుకోరా ప్లాన్ చెట్టు గారు డిస్టర్బ్ వస్తుంది. ఇంకా కొంతమంది స్త్రీలు ఇక్కడ కన్నీరు కార్చినట్లుగా ఇదే సమయంలో చూస్తున్నామండి. హేరోదుకి చాలా కోపం వచ్చేసింది. యేసుప్రభు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, నేను కూడా పూజించడానికి వస్తాను అని అనేసి జ్ఞానులు వచ్చి ఆయన అడిగినప్పుడు ఎంత కపట వేషధారణతోటి అంటాడు కదా. మరి వాళ్ళేమో యేసుప్రభుని కనుగొన్న తర్వాత ఇక్కడికి రాకుండా వేరే దాన్ని వెళ్ళిపోయినప్పుడు, నేనే రాజునైతే నాకు తెలియకోకుండా ఇంకొక రాజు పుట్టడం ఏంటి, ఇలాంటి వాళ్ళు ఉండకూడదని 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపించినట్లుగా హేరోదు గురించి మనము అక్కడ చూస్తామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, 2వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనం చదువుతున్నాను చూడండి. తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లల అందరినీ వధించెను. చిన్నపిల్లలందరికీ శోకమండి యేసు ప్రభు పుట్టినందుకు. ఇప్పుడు వారికి 3 శోకము విన్నాము, 3 కన్నీరు విన్నాము. ఇంకా కొంతమంది తల్లుల శోకాన్ని యేసు ప్రభు పుట్టినందుకు. ఆయన పుట్టడం ఏంటి, ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నానని సువార్త ఒక ప్రక్కన ప్రకటించబడుతుంటే, సువార్త ప్రకటిస్తున్న సమయంలో మనం ఎంత వధన చూస్తున్నామండి. సువార్త ప్రకటిస్తున్నటువంటి బిడ్డలకి ఎంత శ్రమలు చూస్తున్నామండి. అక్కడ ఒక సెలబ్రేషన్ అయితే ఇక్కడ కొంతమందికి ఇలాంటి పరిస్థితి. ఆ గర్భాలు కూడా ఎంత గర్భశోకం అండి. ఇక్కడ కొన్ని గర్భాలు మనం చూస్తున్నాము, గర్భశోకం అన్నమాట. చంటి పిల్లలు, అప్పుడే బిడ్డి మాటలు మాట్లాడుతున్నటువంటి బిడ్డలు ఎంతమంది వదకి వెళ్ళిపోయారంటే మరి వారు బహుశా హతసాక్షులు అయిపోయారేమో అనిపిస్తుంది. యేసు ప్రభు పుట్టినందుకు మరి వీళ్ళు హతసాక్షులు కావాల్సి వచ్చింది. అక్కడ ఎంతమంది ఏడుస్తున్నారంటే తల్లులందరూ ఏడుస్తున్నారు. రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు
వారు లేనందున ఓదార్పు నొందనల్లకపోయాను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ముందే రాసేసాడు ఇర్మియా గారు. ఇంకెన్నో వందల సంవత్సరాలు ఇది జరగక ముందే వ్రాసిపెట్టిన ప్రవచనాలన్నీ జరిగిపోయినండి. ఇప్పటి వరకు 99 ప్రవచనాలు జరిగిపోయినాయి. ఇంకొక్కటి ఆయన తిరిగి రావాల్సినటువంటి ఆ ఒక్కటే జరగలేదు. అది కూడా జరగడానికి బహు సమీపంగా ఉంది కాబట్టి మీరు నేను కూడా సిద్ధపడదాం, సెలబ్రేట్ చేసుకుందాం. వాస్తవమే, అదే సమయంలో సువార్త వినబడాలి. యేసు ప్రభు మన కొరకు పుట్టారు. ఎందుకు పుట్టారు? మన పాపాలని క్షమించడం కోసం, మనకు రక్షణ భాగ్యం కలుగ చేయడం కోసం. ఈ భూలోకంలో ఇంకెవ్వరు క్షమించలేరు. ఎందుకంటే పరమాత్మ రక్తము చిందించబడత ద్వారానే పాపాలు క్షమించబడతాయని మనకు తెలుసు. మరి ఆ రక్షణ కార్యము జరిగింది మనలో. అయితే ఆ రక్షణ కార్యం జరిగింది, కానీ ఎంతోమందిలో ఇంకా రక్షణ కార్యము జరగలేదు. ఆనాడు వాళ్ళు ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సెలబ్రేషన్ వెనకాల ఎంతో కన్నీరు ఉందండి. నిజంగానే పౌలు భక్తుడు కూడా అంటున్నాడు కదా, ఆత్మలు కనాలంటే ప్రసవ వేదన వాళ్ళు పడుతున్నారు. ఆత్మలు కనాలంటే ప్రసవ వేదన పడుతున్నారు. మరి 3 సంవత్సరాలంట ప్రసవ వేదనతో వాళ్ళకు వాక్యాన్ని బోధించాడంట పౌలు గారు. మరి మనం కూడా కొన్ని ఆత్మలు కనాలంటే ఏదో వాక్యం అక్కడ ఇక్కడ చూసి నేర్చేసుకుని మేము వాక్యం చెప్పేంలే అన్న జాబితాలో ఉండొద్దండి. మరి మనకి సమయం బహు కొంచెంగా ఉంది. అందుకని సాతాను ఎంత వేగంగా పనిచేస్తున్నాడంటే మనకన్నా స్పీడ్గా పరిగెడుతున్నాడు. వాడు వేగంగా పనిచేస్తున్నాడు. మనం ఇంకెంత స్పీడ్గా పనిచేయాలండి? దేవుని కొరకు హతసాక్షులు అయిపోయినా పర్వాలేదు అన్నట్లుగా పరుగు తీయాలండి. నామినల్గా ఉన్న జీవితం. మరి మనము ఏదో ప్రార్థన చేస్తున్నాంలే, ఈరోజు ప్రార్థన చేసేస్తాం 5 నిమిషాలు అయిపోయిందిలే అన్నట్లుగా కాకుండా దేవుణ్ణి కూర్చున్నప్పుడు లేచినప్పుడు స్థుతి అని స్మరణ చేసుకుంటూ దేవుణ్ణి మన జీవితాల్లో క్రియారూపంగా మనం చూపించినట్లయితే ఈ 3 స్త్రీలు ఇంకా కొంతమంది స్త్రీలను కూడా నేను చూపించాను కదా, ఆ గర్భశోకం ఉన్నటువంటి స్త్రీలు ఇంతమంది కన్నీరు ఉందండి యేసు ప్రభు పుట్టినప్పుడు. మరి యేసు ప్రభు మీలో నాలో జన్మించాలంటే మనం ఎంత కన్నీరు కార్చాలా? మరి మన చుట్టూ ఉన్న వాళ్ళని రక్షించాలంటే మనం ఇంకెంత కన్నీరు కార్చాలా? అలాంటి ఒక క్రిస్మస్ ట్రీ పెట్టుకుని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ క్రిస్మస్ ట్రీలా కాకపోయినప్పటికీ క్రిస్మస్ ట్రీగా మనం ఉందాము. దేవుడి వాక్యమును దీవించునుగాక. క్రిస్మస్ ట్రీగా ఉందాము. దేవుడి వాక్యమును దీవించునుగాక. మీనింగ్ఫుల్ క్రిస్మస్ చేసుకుందాం. మీనింగ్ఫుల్ క్రిస్మస్. హల్లెలూయా. థ్యాంక్ యూ.